మాట్లాడితే ప్రాణాలు తీస్తాం. ఇది ఏపీలో ఉన్న పరిస్థితి అన్నారు జూపిడి ప్రభాకర్. ఏపీలో ఏ రాజ్యాంగం పనిచేయదని, జగన్కి ఓటు వేస్తే చంపేస్తామంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. చంద్రబాబు దావోస్ వెళ్లారు, ఏం తెస్తారో చూద్దామని ఎద్దేవా చేశారు. మందా సల్మాన్ హత్య ప్రభుత్వ హత్య అని, ప్రభుత్వం పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దళితులు అంతా ఒకసారి ఆలోచన చేయండి అని, పోరాటమా శరణమా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హక్కును చేర్చుకుంటే మీరిచ్చే సమాధానం శవాలుగా మారాలా? ఇదిగో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓ దళితులారా, వాళ్ళకి జగన్ మీద ప్రేమను పెంచుకునే హక్కు లేదట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్వతంత్రమైనటువంటి హక్కుని, రాజ్యాంగం ద్వారా ఓటు హక్కుని మీరు మాకు తెలియకుండా జగన్ అనేవాడికి వేస్తే మిమ్మల్ని చంపేస్తాం. ఓ మందా సాల్మన్, చూడండి ఇక్కడ ఇలాంటి హెచ్చరికలు దళితులకు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఓ ముఖ్యమంత్రి దావోసట పోయినసారి పోయినప్పుడు నాకు తెలిసి ఏమి రాలే, ఈసారి మళ్ళా వెళ్ళారు. ఏం తెస్తారో చూద్దాం. ఈ రాష్ట్రం అడుగుతున్నది ముఖ్యమంత్రి గారు, రిమెంబర్ వన్ థింగ్, ఓటేకపోతే చంపేసే సంప్రదాయాన్ని, చట్టాలు కూడా నోరు మూసుకునే విధంగా మీరు హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డీజీపీని కలవాలని, మంద సాల్మాన్ హత్య ప్రభుత్వ హత్యనని, ప్రభుత్వం మీదే ఒక అట్రాసిటీ కేసు పెట్టాలి. ఎందుకు పెట్టకూడదు? ప్రభుత్వం మీద భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో దళితుల మీద, దళితులు జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని ఓళ్ళ నుంచి తరమేటివే కాకుండా తిరిగి వాళ్ళ ఊరికి వస్తే చంపేసే విధానాన్ని, ఎక్కడ ఆటవిక రాజ్యం? ఏం చేస్తున్నాయి కోర్టులు? సుమోటోగా కేసు తీసుకోలేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది, వై కాంట్ యు టేక్ దిస్ కేస్ యాజ్ ఎ సుమోటో? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు